హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా మనం నిన్న ఒక టాపిక్ ఇచ్చాము, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి. సో ఇందులో ఆన్సర్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్. ద రూల్స్ ప్రొవైడ్ ఫర్ ఎగ్జాక్ట్ అండ్ ఎలాబరేట్ క్రైటీరియా ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ సైట్స్ ఫర్ ల్యాండ్ ఫిల్స్ అండ్ వేస్ట్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్. వెరీ ఈజీ క్వశ్చన్, డైరెక్ట్గా వచ్చింది. అంటే ఏం లేదు, బేసికల్గా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్లో భాగంగా వేస్ట్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ గురించి, ల్యాండ్ ఫిల్స్ గురించి ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ అనేటటువంటివి పొందుపరచడం జరిగిందనమాట. అది ఆన్సర్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి మిడిల్ ఈస్ట్ ఏషియా, అంటే మధ్య ఆసియా ప్రాంతంలో ఉన్నటువంటి దేశాల్లో ఈ మధ్య కాలంలో చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆ యుద్ధాలలో కేంద్ర బిందువుగా మారినటువంటి దేశం ఇజ్రాయిల్. మొన్న ఇజ్రాయిల్ హమాస్ ఇద్దరు కొట్టుకున్నారు. ఇజ్రాయిల్ మీద వాళ్ళు దాడి చేశారు. ఇజ్రాయిల్ దానికి భీకరమైనటువంటి దాడులు హమాస్లో చేసి ఈవెన్ చిన్నపిల్లల మరణానికి కూడా కారణమైంది. ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయిల్ అలాగే ఇరాన్ కూడా దెబ్బలాడుకుంటున్నారు. ఇరాన్కి ఆల్రెడీ ఆ ప్రాంతంలో ఎలా అయినా సరే పాలిటిక్స్లో భాగంగా ఆ ప్రాంతంలో చాలా ఇన్ఫ్లుయెన్స్ సాధించాలనేటటువంటి ఆలోచన ఎప్పటి నుండో ఉంది. ఆ విషయంలోనే భాగంగా అణ్వాయుధాలను తయారు చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసింది. కానీ దాన్ని అమెరికా చాలా వరకు అడ్డుకుంది. ఈవెన్ అమెరికా దాడుల్లో కూడా ఇరాన్కి సంబంధించినటువంటి ఎంతోమంది కీలకమైనటువంటి నేతలు మరణించారు. ఇప్పుడు ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ ఈ మధ్యలో హెజ్బొల్లా అనేటటువంటి ఒక టెర్రరిస్ట్ సంస్థ, వీళ్ళందరూ కూడా దెబ్బలాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేయట్లా, దెబ్బలాడుకుంటున్నారు ఆల్రెడీ. అయితే ఒక్కొక్క దేశానికి ఇక్కడ సహాయం చేస్తున్నారు. సో జనరల్గా పైకి కనిపించకపోయినా కూడా మనకి ఇరాన్కి సంబంధించి అలాగే ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్కి ఎప్పుడు అమెరికా బ్యాకింగ్ ఉంటుంది. అమెరికా ఎప్పుడైతే ఉందో వ్యతిరేక కోణంలో రష్యా ఎప్పుడూ వస్తూ ఉంటుంది. సో ఈ కారణంగా ఇది ప్రపంచ యుద్ధానికి దారి తీసేటటువంటి అవకాశం ఉందా అని కూడా కొంతమంది విశ్లేషకులు చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి భారతదేశానికి ఇప్పుడు ఏంటి దీనివల్ల వచ్చేటటువంటి ట్రబుల్ ఏంటంటే, బేసికల్గా మనం ఆ ప్రాంతం నుంచి చాలా ఎక్కువగా ఆయిల్ అనేటటువంటి దిగుమతి చేసుకుంటూ ఉంటాం, క్రూడ్ ఆయిల్, ముడి చమురు. అలాగే ఆ దేశాలతో మనం ఎక్కువగా వాణిజ్యం చేస్తూ ఉంటాం. సో వీటికి సంబంధించి మనం ఈరోజు సెషన్ చూద్దాం. సో ఇందులో భాగంగా మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్, అలాగే మిడిల్ ఈస్ట్ ఇండియాకి సంబంధించి ఏ రకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది, అందులో ఇన్వాల్వ్ అయినటువంటి కంట్రీస్, అలాగే ఛాలెంజెస్ ఏమున్నాయి, ఇవన్నీ మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా రీసెంట్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్, ఈ రెండు కూడా బాగా విపరీతంగా పెరిగాయి. ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడులు చేస్తోంది, ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. సో దీని కారణంగా పక్కనున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉదాహరణకి లెబనాన్, ఇలాంటి దేశాలన్నీ కూడా. సో ఇందులో భాగంగా మీరు చూస్తే 2024 ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ ఇద్దరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు మిసైల్స్ వేసుకున్నారు. మిసైల్స్ చాలా వరకు చాలామంది ఇన్నోసెంట్ పీపుల్ తాలూకా ప్రాణాలు తీసాయి. అయితే దీని కారణంగా మనకి ఆ ప్రాంతంలో ప్రాంతీయ అస్థిరత అనేటటువంటిది వస్తుంది. సాధారణంగా ఎప్పుడైనా ఒక ప్రాంతంలో రెండు బలమైనటువంటి దేశాలు కొట్టుకుంటే సో ప్రాంతీయ అస్థిరత అనేటటువంటిది ఏర్పడుతుంది. అయితే ఈ ప్రాంతీయ అస్థిరత అనేటటువంటిది కేవలం ఈ రెండు దేశాలకే ఉండదు, పక్కనున్నటువంటి దేశాలకు కూడా. అంటే ఏదో మనకి కాళ్ళకు గజ్జుంటే ఏళ్ళతో మందు రాసుకుంటే వేలకు కూడా అంటుకుంటున్నట్టు, సో ఆ దేశాలతో పాటు మిగతా దేశాలకు కూడా ఆ రకమైనటువంటి సమస్య అనేటటువంటిది ఉంటుంది. అయితే ఇజ్రాయెల్కి సంబంధించి ఇరాన్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటి దాన్ని ఆపాలి. ఇరాన్లో సాధారణంగా మనకి ప్రపంచంలో షియాలందరూ ఎలా అయినా అద్భుతమైన సాధికారత సాధించాలి అనేటటువంటి ఒక టెర్రరిస్ట్ సంస్థ ఉంది, దాని పేరు హెజ్బొల్లా. దీంతోపాటు ఇంకా అదర్ ప్రాక్సీ గ్రూప్స్ ఉన్నాయి. వీళ్ళందరినీ కంట్రోల్ చేయకపోతే ఇరాన్ చాలా ఎదిగేటటువంటి అవకాశం ఉంది. ఎదిగేటటువంటి అవకాశం అంటే గబుక్కున అభివృద్ధి అని అనుకున్నారు మిలిటరీ పరంగా. అంటే ఆ ప్రాంతాన్ని భయపెట్టి గన్నులు చూపించి ఆక్రమించుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి అని వెస్ట్రన్ మీడియా చెప్తూ ఉంటుంది. అలాగే ఇరాన్ కూడా ఎప్పుడు కూడా జియోపొలిటికల్ అంబిషన్స్, అంటే ఈ మధ్య ఆసియా ప్రాంతంలో, అంటే మిడిల్ ఈస్ట్ ఏషియా అని అనుకోండి, మధ్య తూర్పు ఆసియా ప్రాంతంలో ఎలా అయినా సరే బలమైనటువంటి దేశంగా ఎదగాలని ఇరాక్ ఎప్పటి నుంచో అనుకున్నాయి. కానీ ఇరాక్ సద్దాం హుసేన్ చచ్చిపోయిన తర్వాత ఆ సీన్ లేకుండా పోయింది. పూర్తి స్థాయిలో దాన్ని టెర్రరిస్టులు ఆక్రమించారు. కానీ ఇరాన్ ఇంకా కొంతలో కొంత ఎన్నికలు జరగడము ఆ ప్రక్రియ అనేటటువంటిది ఉంది, కాస్తో కూస్తో ఉంది. సో కాబట్టి బలమైనటువంటి దేశంగా ఎదగాలనేటటువంటి ఆలోచన ఉంది. దీనికి సంబంధించి మీరు కనుక చూస్తే అసలు భారతదేశానికి దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది మనం చూస్తే, ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ మధ్య తూర్పు ఆసియా ప్రాంతంలో ఉన్నటువంటి దేశాల నుండి మనం దాదాపుగా 80% ముడి చమురు అనేటటువంటి దాన్ని తీసుకొస్తూ ఉంటాం.
ప్రపంచ దేశాలన్నీ కూడా వీటిని వ్యతిరేకిస్తూ ఉంటాయి. భారతదేశం ఇలా ముడిచెమురుకు ఉండడం ఏం బాలేదు, యుద్ధంలో ఉన్నటువంటి దేశాల దగ్గర ముడిచెమురుకు ఉంటుందని. మాకు యుద్ధమా ఇంకొకట అవన్నీ అనవసరం. 140 కోట్ల మందికి పొద్దున్న లేస్తే 100 రూపాయలు పెట్రోల్కి గాను పెట్రోల్ బంకుల్లో మనకి పెట్రోల్ దొరకాల, అదొక్కటే భారతదేశం ఆలోచిస్తుంది. అది ఇరానా, ఇప్పుడు ముడిచెమురు ఇరాన్ వాడిచ్చినా అదే కలర్లో ఉంటుంది, రష్యా వాడిచ్చినా అదే కలర్లో ఉంటుంది, అమెరికా వాడిస్తే తెల్లగా ఉంటుంది ఏంటి, అది కూడా అదే కలర్లో ఉంటుంది. సో ఇండియాకి కావాల్సింది ఏంటి, తన దేశం తాలూకా ప్రాముఖ్యత అనేటటువంటిది, అంటే ద నేషనల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ నేషన్. సో భారతదేశానికి డెఫినెట్గా నేషనల్ ఇంట్రెస్ట్, ఎందుకంటే మన దేశంలో వాడుతున్న 100% ముడిచెమురులో 85% దిగుమతుల ద్వారానే వస్తుంది. ఎందుకంటే మన దేశంలో అసలు లేదు ముడిచెమురు, చాలా తక్కువ ప్రాంతాల్లో ఉంది. అలాగే డయాస్పోరా కన్సర్న్స్, దాదాపుగా 90 లక్షల మంది ఈ ప్రాంతంలోనే బ్రతుకుతున్నారు, భారతదేశంలో ఉన్నటువంటి భారత సంతతికి చెందినటువంటి వ్యక్తులు. మరి వీళ్ళ తాలూకా జీవితాలు ఏంటి అనేటటువంటిది కూడా భారతదేశం ఆలోచిస్తుంది. అలాగే స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్, చాలా చోట్ల ముఖ్యంగా మిడిల్ ఈస్ట్, యూరోప్, ఇండియా ఈ 3 కలిసి చాలా చోట్ల పెట్టుబడులు పెట్టారు. అంటే భారతదేశం కూడా పెట్టుబడులు అనేటటువంటిది పెట్టింది ఎందులో, ఈ ప్రాంతాల్లో. సో కాబట్టి ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో భారతదేశానికి వ్యూహాత్మకంగాను ఆర్థికంగాను కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతం. రెండవది టెర్రరిజం, ఎప్పుడు భారతదేశం వ్యతిరేకించేటటువంటి ఒక ఫెనామినా. ఈ టెర్రరిజం అనేటటువంటి ఈ యొక్క భావజాలాన్ని ఎప్పుడు భారతదేశం వ్యతిరేకిస్తుంది, ఎందుకంటే టెర్రరిజం వల్ల మనం చాలా నష్టపోయాం పాకిస్తాన్ కి సంబంధించి. సో కాబట్టి ఈ మిడిల్ ఈస్ట్ నేషన్స్తో కూడా కౌంటర్ టెర్రరిజం, ఇంటెలిజెన్స్ షేరింగ్ అనేటటువంటిది ఉంటాయి ఎప్పుడు భారతదేశానికి. అంటే ఎక్కడైనా భారతదేశానికి సంబంధించి టెర్రరిస్ట్ అటాక్లు కానీ ఏమైనా జరిగినా, ప్లాన్ చేసినా ఈ దేశాలు మనకి సమాచారాన్ని ఇస్తే మనము ఆ దేశాలకు సమాచారాన్ని ఇస్తాం అనమాట. సో దీనికి సంబంధించి రీజనల్ స్టెబిలిటీ అంటే ప్రాంతీయ స్థిరత్వాన్ని ఎప్పుడు భారతదేశం కోరుకుంటూ ఉంటుంది. అందుకే ఏ 2 దేశాలు యుద్ధం చేసుకున్నా కూడా మనం ఎప్పుడూ ఒకటే చెప్తాం, ఏ దేశం వైపు తీసుకోం మనం. శాంతి అంటే అమ్మాయి అనుకునేరు, శాంతి అంటే పీస్ అని అర్థం. సో ఇది భారతదేశానికి సంబంధించిన ఇంపార్టెన్స్. అయితే ఇందులో ఏ దేశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఈ మధ్యకాలంలో ఖతర్ ఇన్వాల్వ్ అయింది. ఏంటంటే ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య మీడియేటర్గా వ్యవహరిస్తోంది ఖతర్. ముఖ్యంగా హమాస్ లీడర్స్ వీళ్ళంతా కూడా వచ్చి దెబ్బలాడుకోవద్దు, అనవసరంగా అమాయకులు చనిపోతారు, ఇవన్నీ చెప్తున్నారు. అలాగే సౌదీ అరేబియా, యుఏఈ, సో వీళ్ళు కూడా పీస్ అండ్ స్టెబిలిటీ అనేటటువంటి చూస్తున్నారు. ఎందుకంటే ఈ దేశాలు పక్కనే ఉంటాయి. అలాగే ఈ దేశాల్లో అత్యధికంగా మనకి టూరిజం అనేటటువంటిది ఉంటుంది, పర్యాటక రంగము. ఎక్కువగా యుద్ధాలు చేస్తే టూరిజంకి ఎవడిపోతాడండి, ఎవడిపోడు కదా. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎక్కువ మంచు కురుస్తుంది స్విట్జర్లాండ్ కన్నా. హనీమూన్కి ఎవడన్నా స్విట్జర్లాండ్ పోతున్నాడు కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ పోతున్నాడా, పోడు. ఎందుకు, జమ్మూ అండ్ కాశ్మీర్ పోతే గబుక్కుని మంచుతో పాటు ఏ బుల్లెట్ అన్నా తగులుతుందేమో అని భయపడుతున్నారు. సో అట్లాంటి వాతావరణాన్ని, రాజకీయ వాతావరణాన్ని మనం నెలకొల్పాం, అందుకే స్విట్జర్లాండ్ వెళ్తున్నారు. లేదంటే స్విట్జర్లాండ్ కన్నా అత్యధికంగా మంచు ఉండేటటువంటి ప్రాంతం, మీరు చదువుకునే ఉంటారు కదా జాగ్రఫీలో, ధ్రువ ప్రాంతాల తర్వాత అత్యధికంగా మంచు ఉన్నటువంటి ప్రాంతం హిమాలయాసే. సో కాబట్టి టూరిజం అనేటటువంటి చాలా ఎఫెక్ట్ అవుతుంది. అలాగే వాళ్ళ తాలూకా ఆర్థికపరమైనటువంటి విషయాలు చాలా ఇబ్బంది పడతాయి. అందుకే సౌదీ అరేబియా అలాగే యుఏఈ కూడా ఇక్కడ మీడియేషన్ అనేది చేస్తున్నారు. అలాగే బ్యాక్గ్రౌండ్లో ఒక దేశం కూడా మీడియేషన్ చేస్తోంది, ఇరు దేశాలతోని సంబంధాలను కలిగి ఉంది, అది టర్కీ. ఇరు దేశాలతోని సంబంధాలను కలిగి ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం మీడియేషన్ కూడా చేస్తుంది. అలాగే అమెరికా, ఎప్పుడు కూడా అమెరికా ఇజ్రాయెల్కే ఫేవర్. ఎందుకంటే అమెరికా జనాభాలో చాలా వరకు కీలకమైనటువంటి పాత్రను పోషించేటటువంటి ఒక సంఘం, ఒక కమ్యూనిటీ ఎవరంటే జ్యూస్, యూదులని అంటాం. సో ఇదే జాతికి చెందినటువంటి ఇజ్రాయిల్స్ని ఎప్పుడు కూడా అమెరికా కాపాడుతూనే ఉంటుంది. సో ఈ రకంగా మనము ఈ కంట్రీస్ అన్నీ కూడా ఈ మిడిల్ ఈస్ట్లో ఇన్వాల్వ్ అయ్యాయి అని చెప్పచ్చు. సో భారతదేశం ఏం చేస్తుంది, మరి దెబ్బలాడుకోవద్దు, శాంతియుతంగా ఉండండి అని చెప్పి మనకు కావాల్సినటువంటి దిగుమతులు మాత్రం మనం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు దెబ్బలాడుకున్నా ఇక్కడ మనకు కావాల్సింది మాత్రం దిగుమతులే, అలాగే మనం చేసేటటువంటి ఎగుమతులు కూడా. సో ఆ రకంగా మనం చూడొచ్చు. అయితే ఇందులో చిక్కులే ఉన్నాయి. ఖచ్చితంగా ఇన్ని దేశాలు ఇలా దెబ్బలాడుకుంటూ ఉంటే ఎనర్జీ సప్లై అంటే అక్కడ జరిగేటటువంటి ఈ వర్తకం, వాణిజ్యం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది ఇబ్బంది పడుతుంది. దాని కారణంగా గ్లోబల్ ఆయిల్ మార్కెట్ తాలూకా ప్రైసెస్ పెరుగుతాయి. అది పెరిగితే భారత ఆర్థిక వ్యవస్థకి చాలా నష్టం. ఆల్రెడీ మన వాళ్ళు ఎంతండి, 109 రూపాయలు 107 రూపాయలు ఉంది పెట్రోల్. ఇంకాస్త పెరిగింది అనుకోండి, అఫ్కోర్స్ పెట్రోల్ ఎంత పెరిగినా మనం కొట్టించేది 100 రూపాయలు అనుకోండి బండిలో, అది వేరే విషయం. సో పెట్రోల్ రేట్లు కనుక పెరిగితే ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోతుంది. ఆల్రెడీ భారతదేశంలో ద్రవ్యోల్బణం చాలా ఎక్కువ ఉంది. అలాగే ప్రాంతీయంగా కనుక మీరు చూస్తే కాన్ఫ్లిక్ట్ కు డ్రా ఇన్ అదర్ యాక్టర్స్ అంటే ఇతరుల్ని, సిరియా, ఇరాక్, హెజ్బొల్లా ఈ ప్రాంతాలన్నింటిలోని కూడా మనకి టెర్రరిస్టులు ఉన్నారు. ఈ టెర్రరిస్టులు ఈ యుద్ధాల్లోకి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. దానివల్ల యుద్ధం ఇంకా బలపడుతుంది.
అలాగే బ్యాలెన్సింగ్ డిప్లొమాటిక్ రిలేషన్స్, ఎప్పుడు భారతదేశం ఇరు దేశాలతోని కూడా డిప్లొమాటిక్ రిలేషన్స్, దౌత్యపరమైనటువంటి సంబంధాలు నెలకొల్పుతూనే ఉంటుంది. సో ఆ రకంగా ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ ఇద్దరితోని కూడా మనం కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాం అన్నమాట. అలాగే ఇంపాక్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, ఖచ్చితంగా ఈ కారణం వల్ల అక్కడ పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అంటే పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇబ్బందిగా ఉండేటటువంటి అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా మనము చెప్పేటటువంటి అంశాలు. సో దీనికి సంబంధించి మనం ఒక క్వశ్చన్ ఇచ్చాము, గతంలో యూపీఎస్సీలో వచ్చింది. మెడిటేరియన్ సీ క్రింది వాటిలో దేనికి బోర్డర్గా ఉంది? ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇజ్రాయెల్తో భారతదేశ సంబంధాలు ఆలస్యంగా మొదలైన లోతుగా వైవిధ్యాన్ని కలిగి ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా మార్చలేం, లోతుగా వెళ్ళిపోయాయి ఆల్రెడీ. ఇజ్రాయెల్తో మనం సత్సంబంధాలను కలిగి ఉన్నాం. సో దీని గురించి 200 పదాల్లో సమాధానం రాసేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది ఈరోజు టాపిక్. ఏవైనా టాపిక్స్ నేను చెప్పాలని మీరు అనుకుంటే దయచేసి కమెంట్ సెక్షన్లో వాటిని పెట్టండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.